నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. తులసి మెరుగు గారు పెట్టారండి. డాక్టర్ గారు నాది బాగా డ్రై స్కిన్ అండి. నేను మైఫేర్ వాడి మీ వీడియోస్ చూసి ఆపేసి మాయిశ్చరైజర్ బాగా వాడినాను. 2 నెలల దాకా వాడాను. ఇప్పుడు నా స్కిన్ పర్లేదండి. అలానే ఎప్పుడైనా కానీ నేను ఒక మాయిశ్చరైజర్ కానీ ఒక సీరం కానీ ఆన్లైన్లో సీరమ్స్ 4 సార్లు అలా వాడుతున్నానండి. నా స్కిన్ చాలా బెటర్ అయిందండి. కాస్త ఫేర్గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు పిగ్మెంటేషన్ మార్క్స్ నోస్ పైన కనిపిస్తుంది. అవి ఎలా రిమూవ్ అవుతాయి? నా స్కిన్ రొటీన్ వల్ల ఏదైనా ట్రీట్మెంట్ అవసరమా నాకు చెప్పండి డాక్టర్ గారు. ప్లీజ్ మీ వల్లనే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అంతకుముందు స్టిరాయిడ్ క్రీమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. థ్యాంక్ యూ అని అంటున్నారండి తులసి గారు. తులసి గారు అంటే థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది ఆపేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అలానే మీరు నేను చెప్పినట్టుగా మాయిశ్చరైజర్స్ వాడినందుకు ఇంకొక పెద్ద థ్యాంక్స్. అలా మీ చర్మం మీకు వచ్చిందనే దానికి నేను చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకనంటే స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి చాలామందికి తెలియకుండా వాడేస్తూ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. వాటిని ఫస్ట్ రికవరీ అయినాకనే మనం ఏదైనా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు అడుగుతున్నారు కదండి, ఇప్పుడు ఏమైనా స్కిన్ రొటీన్ తోటి అలా పాటు నేను ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చా అని అలా అడుగుతున్నారు. మీ చర్మం మీకు వచ్చేసాక అప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి అని మనం ఎప్పుడు ఆలోచించుకోవాలండి. అలానే నేను ఇంకొక సబ్స్క్రైబర్ కామెంట్ కూడా చెప్తున్నానండి. వాళ్ళకు కూడా వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. సార్ నేను చాలా బ్లాక్గా ఉంటాను. నా పేరు కరీమా. నాకు కలర్ రావాలనంటే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి? నా వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అలానే నా స్కిన్ ఆయిలీ స్కిన్ అని అడుగుతున్నారండి. కరీమా గారికి తులసి గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మంచి ప్రశ్న వేశారు. దానికి తగ్గట్టుగా నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఈ అవేర్నెస్ వీడియో తోటి మీ సందేహాలు అపోహలు అలానే ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇబ్బందికరంగా మారేది పిగ్మెంటేషన్స్లో మనకి సింపుల్గా ఒక క్రీమ్ వాడేస్తూ ఏదన్నా కానీ ఒక చిన్న ట్యూబ్ తోటి మనం క్రీమ్ పెట్టేసుకుంటే తెల్లగా అయిపోతాం కదా అనే ఉద్దేశంలో ఉంటారు. మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఒక చిన్న జ్వరం గోళీలు వేసేసుకుంటే మనకి 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గిపోతుంది కదా, అలానే నేను క్రీమ్ తీసుకొని వాడుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. పేపర్లో యాడ్స్ కానివ్వండి బయట కానీ చూసి ఫేర్నెస్ క్రీమ్స్ అనేది మనం చదువుతూ ఉంటాం. బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానీ లేకపోతే మనకి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు తెల్లగా కావాలి ఒక మంచి క్రీమ్ వాడుకుంటాను స్టిరాయిడ్ క్రీమ్స్ మైఫేర్ క్రీమ్స్ అని అడుగుతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఇవ్వటంతో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి స్నేహితులు కానీ ఎవరైనా క్రీమ్స్ ఇవ్వటంతో మనము ఈ క్రీమ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది కదా మనం కూడా వాడుకుందాం కదా అని ఆలోచిస్తారనమాట. అలాంటి వాళ్ళు అలా వెళ్ళి క్రీమ్ తీసుకొని వాడుకొని బాగా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా పిగ్మెంటేషన్స్ తోటి ఉన్నప్పుడు ఒకటే క్రీమ్ తోటి మీరు తెల్లగా అయిపోతున్నారు అని అంటే అది కరెక్ట్ క్రీమ్ కాదన్నట్టు. అది మానేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ నల్లగా అయిపోయి మొటిమలు ఎక్కువ అయిపోయి విపరీతంగా ఇబ్బందికరంగా చర్మం మారుతుంది అని అంటే అది ఖచ్చితంగా మీకు అది కరెక్ట్ క్రీమ్స్ కాదన్నట్టు. మేము ఎన్నో సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్స్ వైటమిన్ సి సీరమ్స్ అలానే గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ అలానే ఇన్ఫ్యూజన్స్ లేజర్స్ పీల్స్ అవన్నీ చేస్తేనే మాకు కొద్దిపాటి రిజల్ట్స్ వస్తాయి. దానికి వీళ్ళు ఒక్కటే క్రీమ్ తోటి చేస్తానంటే హ్యాపీగా మేము అందరికీ అదే క్రీమ్ ఇచ్చేస్తాం కదండి, అదే క్రీమ్ వాడుకోండి తెల్లగా అయిపోండి అని అంటాం కదా. అలా కాదండి, దట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అందుకోసం నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే సన్ స్క్రీన్స్ వాడాలి అలానే సీరమ్స్ పెట్టాలి ఇవన్నీ చెప్తూ ఉంటాం కదండి. ఇవన్నీ చేస్తేనే మన చర్మం మనకి ప్రొటెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఇవాళ తులసి గారు చెప్పారు కదండి నేను ఆపేసాను నాకు బెనిఫిట్ అవుతుందని. ఎన్నో లక్షలాది మందికి అలా తెలియకుండా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, కేవలం ఆ మాయిశ్చరైజర్స్ సీరమ్స్ అలాంటివి వాడుకొని మన స్కిన్ని మెయింటైన్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇవాళ కరీమా గారు కూడా అడిగారు కదా నాకు ట్రీట్మెంట్ ఏ విధంగా చేయొచ్చు అని అడిగారు. వాటి గురించి ఇవాళ తెలుసుకుందాం. చర్మంలో నల్లగా మారటానికి ట్యానింగ్ అనేది మెయిన్ కారణం. ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది? మనకి కొల్లాజన్ డెఫిషియన్స్ కావటం కానీ డెఫిషియన్సీ పెరిగి మనకి అక్కడ బాగా విపరీతంగా ముడతలుగా కావటం కానివ్వండి, అలానే సన్లైట్ రిఫ్లెక్షన్ తోటి కూడా. సన్లైట్ తోటి మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. సన్లైట్ అనేది ఎలా తగులుతుంది మనకి చర్మంలో అనేది ఖచ్చితంగా మనకి సన్లైట్ అనేది ఎక్స్పోజర్ అవుతూ ఉంటుందండి. సార్ నేను అస్సలు ఎండలోకి వెళ్ళను అని చాలామంది నా పేషెంట్స్ క్లయింట్స్ అంటూ ఉంటారు. అసలు నేను ఎండలోకి వెళ్ళనండి, అలాంటప్పుడు నాకు సన్లైట్ ఎలా తగులుతుంది, నాకు ఏ విధంగా నాకు ట్యానింగ్ వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్లైట్ ఎప్పుడు మన దగ్గరకు వస్తూ ఉంటుందండి. మనం ఎప్పుడు సన్లైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు.
మన అవసరం కదండి, మన శరీరం అవసరం కదండి. మనం ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు మనం కారులో కానీ ఎక్కడైనా కానీ వెళ్తూ ఉంటాం. అలా వెళ్తున్నప్పుడు మనకి సూర్యుడు వెలుతురు వల్ల మనకి లైట్ అనేది తగలటం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు అనేది ఎప్పుడు మనతోటే ఉంటుంది. మీరు బస్ స్టాప్లో ఉన్నా, కారులో ఉన్నా, మీరు ఏసీ రూమ్లో ఉన్నా ఖచ్చితంగా అది తగులుతూనే ఉంటుంది. దానికి మనం ప్రొటెక్షన్ అనేది సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే నైట్ టైం సీరమ్స్ కూడా పెట్టుకోవాలని, గ్లూటథైన్ వైటమిన్ సిస్ కూడా కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకోవటం అనేది చాలా బెటర్ అండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనం ఈ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా మనం ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తులసి గారు అడిగారు కదండి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి స్కిన్ కేర్ రొటీన్తో పాటు. స్కిన్ కేర్ రొటీన్ చేస్తే మనకి ఎప్పుడైనా కానీ చర్మంలో నిన్న జరిగిన డ్యామేజ్ని ఇవాళ రిపేర్ చేస్తుంది అనమాట. సన్ స్క్రీన్ అనేది ఏం చేస్తుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యే డ్యామేజ్ని సన్ స్క్రీన్ కాపాడుతుంది. మరి మాయిశ్చరైజర్ సీరమ్స్ ఏం చేస్తాయి, నిన్నటి నుంచి డ్యామేజ్ అయిన మొత్తం ఆ కణాలు ఏవైతే ఉంటాయో చర్మ కణాలని వాటిని రీజువినేట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే డ్యామేజ్ అయ్యేదానికి స్కిన్లో మంచిగా రీజువినేట్ చేసి దాన్ని ప్రొటెక్షన్ చేయడానికని చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ వాడుతూ కూడా మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి చర్మంలో మంచిగా రిజల్ట్ రావటానికని మనం గట్టి ప్రయత్నం చేయాలి అని అంటే మనము మంచిగా సన్ స్క్రీన్స్, వైటమిన్ సి సీరం, గ్లూటథైన్ ఇవన్నీ చేసుకోవాలి. మంచిగా రిజల్ట్ ఇంకా కావాలి అని అంటే లేజర్స్ అనేటి థెరపీస్ చేయాలన్నమాట. లేజర్స్ అనేటివి ఏ విధంగా చేస్తారు, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ ఏ విధంగా చేస్తారు, అలానే వచ్చేసి మనకి ఐవీ గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ ఎలా చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఐవీ గ్లూటథైన్ అండి సింపుల్గా మీకు ఇచ్చేస్తారండి. గ్లూటథైన్ ఇవ్వటంతో మీకు లోపల ఉన్న బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. డీటాక్సిఫికేషన్ అంటే మన చర్మంలో ఉన్నదే కాకుండా అండి బాడీలో ఉన్న డీటాక్సిఫికేషన్ కూడా బాగా జరగాల్సిన అవసరం ఉంటుంది. గ్లూటథైన్ అలా చేయటంతో మనకి చర్మంలో యాంటాక్సిడెంట్ ఎఫెక్ట్ పెరిగి చర్మంలో నల్ల కణాల పని అనేది కొద్దిగా నెమ్మదిస్తుంది అనమాట. ఎందుకనంటే అది డ్యామేజ్ని సెన్సిటైజ్ చేస్తే అది ఇమీడియట్గా సెన్స్ చేసుకొని అది ఎక్కువ మెలనిన్ని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. డ్యామేజ్ని మనం క్లియర్ చేయగలుగుతుంటే దానికి అంతగా ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అంత అవసరం ఉండదు కాబట్టి దానికి ఆ విధంగా చేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. గ్లూటథైన్ ఇంపాక్ట్ రావడానికని కనీసం 3 నెలల నుంచి 4 నెలల వరకు ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్లూటథైన్ చేయటంతో చర్మంలో మనకి మంచి నిగారింపు మనకి వస్తూ ఉంటుందండి. అలానే లేజర్స్ అనేటివి మనకి నెలకు ఒక్కసారి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం కాంబినేషన్గా పీల్స్ చేస్తామండి. హైడ్రో బూస్టర్ ఇంజెక్షన్స్, దానితో పాటు మనకి స్కిన్ వైవ్ థెరపీస్ అని కొత్తగా కూడా స్టార్ట్ చేశాం. మా దగ్గర కొత్తగా స్టార్ట్ అయిన బ్లూ లేజర్ అలానే స్కిన్ రివైవ్ థెరపీస్ తోటి కూడా మనకి చర్మంలో ఉన్న బూస్టర్స్ తోటి మనకి చర్మంలో ఉన్న కొల్లాజన్ని బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. లేజర్స్, బూస్టర్స్ కాంబినేషన్స్ తోటి చేస్తే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. బూస్టర్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, అసలుకి బూస్టర్స్ గురించి వినలేదు నేను అని చాలామంది అంటూ ఉంటారు. బూస్టర్స్ అనేటివి కొత్తగా లాంచ్ చేశామండి. ఇవి ఏం చేస్తాయనంటే చర్మం లోపలికి వెళ్ళి ఎక్కడైతే కొల్లాజన్ ఉంటుందో ఆ కొల్లాజన్ దగ్గర మనకు అక్కడ హైడ్రేషన్ చేయటానికని ఆ హైలురానిక్ యాసిడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ హైలురానిక్ యాసిడ్తో పాటు గ్లిసరాల్ అనేది కూడా చాలా మంచిగా వెళ్తుంది అనమాట. చర్మం లోపలికి వెళ్ళినాక అక్కడి నుంచి మనకి వాటర్ని బాగా అబ్జార్బ్ చేస్తుంది. ఈ వాటర్ని అబ్జార్బ్ చేసేటప్పటికి అది స్కిన్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది అనమాట. స్కిన్ని బాగా స్ట్రెచ్ చేయడంతో అక్కడ మనకి కొల్లాజన్ అనేది మైక్రో ఎన్వైర్న్మెంట్ అనేది బాగా జరగటంతో కొత్త కొల్లాజన్ అనేది ప్రొడక్షన్ అనేది జరగటం అవుతుంది అనమాట. ఈ విధంగా జరగటంతో మనకి అక్కడ స్కిన్ స్ట్రెచ్ అయ్యి హెల్తీగా మారుతుంది. అక్కడ మెలనోసైట్ అనేది నలుపు అనేది కొద్దిగా ప్రొడక్షన్ అనేది కంట్రోల్లోకి వచ్చి రెగ్యులేటెడ్గా వర్క్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు లేజర్ చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. అలానే మనకి చర్మంలో ఉన్న మెలనిన్ని కూడా బాగా తగ్గిస్తుందండి. ఈ విధంగా చేయటంతో చర్మంలో మనకి బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు చేయటానికని కంటిన్యూస్గా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. స్కిన్ బూస్టర్స్ కానీ, హైడ్రో బూస్టర్స్ కానీ 6 నెలలకు కానీ, 3 నెలలకు కానీ, 2 నెలలకు కానీ ఒకసారి కానీ చేస్తూ ఉంటారండి. అది మీ స్కెడ్యూల్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. మీ చర్మాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. లేజర్స్ అంటారా, నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి పీల్స్, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, ఎల్ఈడిడి థెరపీస్ ఇవన్నీ యూజ్ చేయటంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి బెనిఫిట్ తీసుకురావటానికని మంచి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి. అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తోటి దక్షిణాదిలో తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటు ధరల్లో తీసుకురావాలని మేము చాలా ప్రయత్నం చేశాం. అలానే మీరు కూడా మా దగ్గరికి వచ్చి, మా సెంటర్కి వచ్చి మీరు చూస్తే ఎంతమంది డాక్టర్స్, చాలామంది డాక్టర్స్ మీకోసమని, మీ చర్మం కోసమని, మీ జుట్టు కోసమని చాలా కష్టపడుతున్నారని మీకు తెలిసిపోతుందండి. సో ఇదండి విషయం.
నా ఈ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ముళ్ళకు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి పిగ్మెంటేషన్స్తో బాధపడుతూ ఇలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ వాడి నష్టపోయిన వాళ్ళకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ విధంగా పాటిస్తే ఎంతోమందికి బెనిఫిట్ అయింది, మీకు కూడా బెనిఫిట్ అవుతుందని మీరు కూడా నాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.